Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. Be strong in the Lord and in the strength of his might. Ephesians chapter 6 verses 10. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని యొక్క నామం పేరిట వందనములు. దేవుడి దినమున మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. చూడండి, మనము నిజముగా దేవుని యందు విశ్వాసము నొందిన వారమై మరి దేవునితో మనం నడవాలి. ఆయన యందు భయభక్తులతోటి ఆయన మనకు దయచేసినటువంటి మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి. ఆయనే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు తోడుగా నీడగాను మనలను నడిపించే దేవుడు ఆయన మాత్రమే. మరి ఆయన యందు మనము ఏ రీతిగా జీవిస్తున్నాం? బలహీనులుగాను ఈ లోకానుసారంగా జీవిస్తున్నామేమో. ఈ లోకము అనేది మనిషిని కృంగతీస్తుంది. సాతాను బంధకాలలో పడవేసి వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, స్థితిగతులన్నిటిని మార్చివేసి ఎంతగానో వారిని హింసిస్తుంది. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. మీరు దేవుని యొక్క కృపను బట్టి, ఆయన దయచేసినటువంటి మహాశక్తిని బట్టి మరి మనమందరం కూడా బలవంతులై ఉండాలంట. బలముగా దేవునిని మనము ఆరాధించాలి. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. మన ఆలోచనలోను, మన ప్రవర్తనలోను, మన నడతలోను వాటన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. సంసోను కూడా మొదటిగా దేవుని యొక్క బలమును పొందుకొని ఉన్నాడు. కానీ ఈ లోకానుసారంగా పాపము అనే వ్యభిచారములో తాను పడిపోయి ఒక స్త్రీతో వ్యభిచారము చేసినప్పుడు తన బలమంతా కూడా పోగొట్టుకొని ఉన్నాడు. చూడండి, లోకము అనేది ఏ రీతిగా మనుషులను నాశనం చేస్తుందో. దేవుడిచ్చినటువంటి మహా శక్తిని కూడా లోకం బలపరిచి వారిని నాశనం చేయటానికి అటు ఇటు తిరుగుతూ ఉంది. కనుక మనమందరము కూడా దేవుని బలమును కలిగి ఉండి ధైర్యము తెచ్చుకొని యథార్థంగా బ్రతుకుతూ వాక్యానుసారముగా నడుచుకొనుచు దేవుడు దాచిస్తున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ పరలోకములోనికి మనమందరమును దేవుని పాదాల చింత ఆయనను స్తుతిస్తూ మహిమపరచే వ్యక్తులంగాను మనమందరము ఉండాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరమును నీవు మాకు దయచేస్తున్నటువంటి మహాశక్తిని మేము ధరించుకొని బలవంతులుగా ఉండడానికి, ఈ లోకాన్ని జయించటానికి, పాపము అనే అంధకారమును మేము ఓడించి నీ వెలుగులోనికి, నీ యొక్క కృపలోనికి మేమందరమును నడుచుకునే అట్టి కృప దయచేయండి. నీతిగాను యథార్థంగాను నీవిచ్చినటువంటి రక్షణను మేము కాపాడుకునేలా సహాయము దయచేయండి. ప్రభువా, ఈ లోకమంతటిలోను ప్రభువా నీవే నమ్మదగిన దేవుడవు. ఈ లోకాన్నంతా రక్షించండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి చీకటి ఊబిలో నుంచి, ప్రతి ఒక్క పాపములో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నడిపించి రక్షించమని, నీ రక్తముతో పరిశుద్ధపరచమని, నీ బలమును చేకూర్చి అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.